తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక దశలో 100 నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఒక్కో నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి దానిని కార్పొరేట్ స్థాయి వస్తువులతో తీర్చిదిద్దడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలంలో ఒకే ప్రాంగణంలో ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఉండేలా మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. క్రీడా ప్రాంగణాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, అత్యాధునిక ల్యాబ్లు మరియు లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. కాంప్రిహెన్సివ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో విద్యా బోధన సాగేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకే క్యాంపస్లో ప్రైమరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తారు. తెలంగాణ విద్యా విధానాన్ని సమూలంగా మార్చడానికి ప్రభుత్వం ఒక విద్యా కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ అమెరికా, మలేషియా వంటి దేశాల్లోని విద్యా పద్ధతులను పరిశీలించి మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సూచించనుంది. ఈ పాఠశాలల నిర్మాణానికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు 600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. కేవలం భవనాలే కాకుండా ఉపాధ్యాయులకు మరియు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధనా సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా కోర్సులను ఆధునీకరించి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వం ప్రాథమికంగా 100 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలకు సుమారు 100 నుండి 125 కోట్ల రూపాయలతో అత్యాధునిక భవనాలను నిర్మిస్తుంది. ఈ పాఠశాలలకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ సాధారణంగా తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కొన్ని గురుకుల సొసైటీలు దరఖాస్తులను ఆహ్వానించాయి. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో 4వ తరగతి లేదా 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు అడ్మిషన్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు నిర్ణీత కోటా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. అందరూ ఒకే చోట చదువుకునేలా సమీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. అడ్మిషన్ల కోసం www.tgcet.cgg.gov.in లేదా సంబంధిత గురుకుల సొసైటీ వెబ్సైట్లను అనుసరించాలి. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 100 నియోజకవర్గాల్లో స్థల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలు అలానే ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసింది. అవేంటో ఒకసారి చూసినట్లయితే రంగారెడ్డి, షాద్నగర్, కొందుర్గు ఇక్కడ సీఎం స్వయంగా శంకుస్థాపన చేశారు. చేవెళ్ళ, హైదరాబాద్లో చంద్రాయణగుట్ట, మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నల్గొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, వైరా, వరంగల్ ఈస్ట్, నర్సంపేట, వర్ధన్నపేట, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, చొప్పదండి, మానుకొండూరు, హుజురాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సుమారు 20 నుండి 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే రెవెన్యూ అధికారులు స్థలాన్ని గుర్తించి విద్యాశాఖకు అప్పగించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట లేదా గతంలో ఇతర అవసరాల కోసం సేకరించిన భూముల్లో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పాఠశాలల్లో కులమత భేదాలకు తావు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అందరూ కలిసి ఒకే చోట చదువుకోవాలని ప్రభుత్వం లక్ష్యం. హాస్టల్ బ్లాక్, డైనింగ్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు డిజిటల్ లైబ్రరీ వంటి వసతులు కూడా ఉంటాయి.